మంచిగానే ఉన్నాం కదా అనుకుంటారు. ఇప్పుడు కరోనా వచ్చింది అంటే అందరికీ తెలిసిపోయింది, వాసన లేదు, జ్వరం వస్తుంది, దగ్గు వస్తుంది, ఆయాసం వస్తుంది, గాలి పీల్చలేము అనేది ఒకటి గుడ్ సైన్. అది తెలిసింది కాబట్టి వెంటనే మనం మందులు వాడుకున్నాం, అది చేసుకున్నాం. ఇది అలా కాదు, స్లోగా పాయిజన్ అన్నట్టు. ఇది తెలియదు, వచ్చిందాకా స్టేజెస్ దాటిపోయి మనకు ఏమవుతుంది అనేటువంటిది కూడా తెలియదు, మన ఒంట్లో ఏమున్నది కూడా తెలియదు. కాబట్టి మనం రాకముందు చూయించుకోవటం మంచిదా, వచ్చినాక చూయించుకోవటం మంచిదా? రాకముందు తెలుసుకోవటం మంచిది కదా. అదే ఉద్దేశంతో మీకు అవగాహన కల్పించి ఈ 10 మందిలో ఏ ఒక్కరికి లాభం చేకూరినా పర్వాలా, ఆ ఉద్దేశంతో క్యాన్సర్ గురించి అనేటువంటి విషయాన్ని మీ గ్రామంలో మీ కాలనీలో చెప్పడం జరుగుతుంది. క్యాన్సర్ గురించి, క్యాన్సర్ ఎలా ఉంటుంది, ఎలా వస్తుంది, ఏం తింటే వస్తుంది, ఏం చేస్తే వస్తుంది, అలవాట్లు అన్ని గురించి కూడా ఇప్పుడు చెప్తాను. మీరు శ్రద్ధగా వినండి. విన్నాక నేను మళ్ళీ ప్రశ్నలు కూడా వేస్తాను, మీకు అర్థమైందా లేదా అనే దానికోసం. ఓకే, ఈ క్యాన్సరు అంటే అసలు ఏంటి? మన శరీరం అంతా కూడా కొన్ని కణజాలాలతో నిర్మితమై, ముక్కు, కన్ను, చెవి ఇవన్నీ కూడా శరీర భాగాలు తల్లి గర్భం నుంచి మనం ఏర్పరచుకుంటాం కణజాలంలో. అది ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉన్న ప్రమాదమే. ఆయన ఆడుకొని పంపు ఎవరన్నా ఉన్నారా ఇంటికాడ? చూదిస్తారు, ఏడవద్దు, మాట్లాడవద్దు, చూదిస్తారు. అయితే ఈ కణజాలము ఉండవలసిన దానికన్నా ఎక్కువ పెదగటం కణజాలం, లేదా మనకు జన్యుపరంగా అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చేది కొన్ని జబ్బులు ఉంటాయి, మళ్ళీ మనం తెచ్చుకునే జబ్బులు కూడా ఉంటాయి. దీన్ని అసలు తెలుగులో ఏమంటారంటే కర్కరోగం అంటారు. కర్కరోగం అంటే క్యాన్సర్ రోగం, ఇప్పుడు ఇంగ్లీష్లో క్యాన్సర్ అంటారు. కర్కరోగంలో కణాల పెరుగుదల, మనకు కణాల నిర్మితమైనటువంటి బాడీ ఉంది కాబట్టి ఈ బాడీని మనము సజావుగా నడుస్తుంది. మధ్యలో మనకేమవుతుందంటే మనం తినే కొవ్వు పదార్థాలు కానీ ఏమన్నా కానీ తినడం వలన మనకి మధ్యలో అక్కడక్కడ ఇప్పుడు ఒక నూనె కానీ ఒక చెత్త కానీ ఇక్కడ రోజు వేస్తుంటే ఏమవుతుంది, కుప్ప అవుతుందా? అలాగే మన శరీరంలో కూడా ఒక కణజాలం ఎక్కువగా ఒక కుదపలాగా వస్తుంది, అది కొవ్వుది, అది వచ్చి అక్కడ మిగిలిపోతుంది. అట్లా కొద్ది కొద్దిగా మన బాడీలోది జమ అవుతుంది. కొన్ని సమూహం అన్నట్టు ఆ కణజాలాల సమూహం మొత్తం ఒక గడ్డగా మారిపోతుంది. ఆ గడ్డగా మారిందే కణితి అంటారు. కణితి అంటే అది క్యాన్సర్ కణితి కావచ్చు, లేక మామూలుది కూడా కావచ్చు. అది మనకు ఈ యొక్క యాక్సిడెంట్తో కానీ రోగాలతో కానీ చచ్చిపోతారు, వేరే వేరే రోగాలతో చచ్చిపోతారు. ప్రధానంగా క్యాన్సర్ రెండో కారణంగా చనిపోతారు కొన్ని లక్షల మంది. ఇది రెండోది కారణం. ఈ క్యాన్సర్ అనేటువంటిది 10 మిలియన్ల మంది క్యాన్సర్ వస్తుంది ప్రపంచవ్యాప్తంగా. అర్థమైందా? ప్రతి సంవత్సరానికి 10 మిలియన్లతో క్యాన్సర్తో చనిపోతున్నారు. అవసరమా మనకు? మనం తెలుసుకుని కొన్ని తినగొని అవన్నీ పాటిస్తే కొంతవరకు మంచిది. ఈ రొటీన్ స్క్రీన్ టెస్ట్ అంటే ఏంటి దాని అర్థం? ఇప్పుడు మీరు ఎవరన్నా వచ్చారు, ఈసారే వచ్చాడు, అమ్మ క్యాన్సర్ వస్తుందని అనుమానం ఉంది, నేను అంత పరీక్షలు నేర్చుకొని ఉచితంగా చేస్తాము అంటారు. అది రొటీన్ టెస్ట్ అంటే వచ్చిందా లేదా అని తెలుసుకోవడం. మీరు రారు, అబ్బో మాకు క్యాన్సర్ కాబోదని. ఎందుకు? రొటీన్గా మనం చేయించుకుంటుంటే చెకప్ అది మనకు బయటపడదు. ఇక డయాగ్నోసిక్ అనేది వంటిది ఏంటిదంటే మనకు తీరా లక్షణాలు కనపడ్డాక పోతాం చూడండి, హాస్పిటల్కి పోయి మాకు ఇట్ట అవుతుందమ్మా, అట్ట అవుతుంది, అదే అవుతుందని అని చెప్తారు. అది డయాగ్నోసిక్. ఇది క్యాన్సరా అవునా కాదా? మనం స్క్రీన్ టెస్ట్లోనే చూయించుకుంటే అప్పుడు బచాయిస్తాం కదా, బతుకుతాం కదా. స్క్రీన్ టెస్ట్ వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు వాల్యూ ఉండదు, మనం వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు వాల్యూ ఇస్తారా? అది తెలుసుకోవాలి. స్క్రీన్ టెస్ట్ ఎవరన్నా
సిస్టర్ల ద్వారా పిహెచ్సిల ద్వారా ఏం చెప్తారంటే, అయ్యా ఇక్కడ మాకు టెస్ట్ చేస్తున్నారు, క్యాన్సర్ టెస్టు, ఆ టీములను పంపించాము అని అన్నప్పుడు మీరేం చేయాలి? చక్కగా ఈ స్క్రీన్ టెస్ట్ వలన 3 వంతులు ప్రాణాన్ని బచాయించవచ్చు. ₹1 70 పైసలు ప్రాణాలను బతికించవచ్చు. తొలుతులు గమనిస్తున్నాం కాబట్టి 25 పైసలు మనము ప్రాణాలు కోల్పోతాం. ₹75 పైసలు సేవ్ కాపాడబడతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే రొటీన్గా చేసే స్క్రీన్ టెస్టులు ఎవరైతే చెప్తూ ఉంటారో అక్కడ పోయి ముందుగా టెస్టులు చేయించుకోవాలి. ఈ క్యాన్సర్తో చచ్చిపోయే వాళ్ళు 70%, 100లో 70% ఎవరు? ధనికులు కాదు, పేద దేశాలు, పేద గ్రామాలు, అటువంటి వాళ్ళకే ఈ యొక్క క్యాన్సర్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. 70% సఫర్ అవుతున్నారు, అంటే బాధపడుతున్నారు. క్యాన్సర్తో 70 మంది ఇది అవుతున్నారు, 30 మంది వేరే రకంగా. ఇవన్నీ కూడా ఎక్కడ అవుతున్నాయి? పేదగా ఉన్నటువంటి దేశాలు, ఆర్జితం లేనటువంటి దేశాల్లో ఇది జరుగుతూ ఉంటుంది.